ఆహా రుచుల ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చేయబోయే వంటకం బగారా బైంగన్. ఇది తెలుగులో మసాలా వంకాయ అంటారు. కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 kg, పల్లీలు 1 స్మాల్ కప్పు, నువ్వులు 1 స్మాల్ కప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ 3 పీసులు, ధనియాలు 1 టేబుల్ స్పూను, కారం తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు 1/2 స్పూను, నూనె తగినంత, నువ్వులు 1 స్మాల్ కప్పు, ఉల్లిపాయలు 2, చెక్క, లవంగాలు, ఇలాచులు 2 నుంచి 3 పీసులు. చింతపండు 1 చిన్న ముద్ద. ఆ చింతపండుని నీళ్ళలో నానేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. వంకాయలను 4 భాగాలుగా గుత్తిగా చేసి ఉప్పు వేసిన నీటిలో వేయాలి. ఇట్లా తరిగిన వంకాయలని ఒక బాండీలో నూనె పోసి మగ్గనివ్వాలి. 10 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. ఈ 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మగ్గనిచ్చిన వంకాయలని వేరే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి ఎలా చేసుకుందాం చూద్దాము. మసాలాకు కావాల్సిన పదార్థాలు వేపుకోవాలి. ఇదివరకు చెప్పిన విధంగా మసాలా దినుసులన్నీ వేపుకొని మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగా చేసి ఈ ముక్కలను నూనె వేసిన బాండీలో వేయాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో రాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. 2 సెకండ్ల తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా తగినంతగా వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులని పేస్ట్గా చేసుకున్న దాన్ని యాడ్ చేయాలి. 2 నిమిషాల తర్వాత నీటిలో నానబెట్టిన చింతపండుని రసం తీసి బాండీలో ఉడుకుతున్న గ్రేవీలో పోయాలి. ఆఫ్టర్ 2 సెకండ్స్ మగ్గించిన వంకాయలని బాండీలో ఉడుకుతున్న గ్రేవీలో వేయాలి. కొంచెం వాటర్ కావాల్సి వస్తే వేసుకోవచ్చు. ఈ గ్రేవీలో కొంచెం సేపు మగ్గిన వంకాయలని గ్రేవీలో ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి 2 నిమిషాల తర్వాత 2 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీరని దీని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బగారా బైంగన్ రెడీ అయిపోయింది. దీన్ని జీరా రైస్తో తింటే చాలా బాగుంటుంది.